హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. మహాభారత కథలో ఎంతో మంది వీరులు ఉన్నారు. వారిలో చాలా మంది కథలు హిడెన్ మిస్టరీస్ గానే మిగిలిపోయాయి. కానీ అలాంటి వారియర్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం మహాభారతంలోని అలాంటి ఒక సూపర్ హీరో గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణాల్లో ముగించగల శక్తివంతుడు బార్బరికుడు గురించి మహాభారతంలో పెద్దగా లేకపోయినా స్కంద పురాణంలో మహేశ్వర కాండంలో వివరంగా ఉంది. ఒకసారి పాండవులందరూ సభలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కృష్ణుడు కూడా వారితో పాటే ఉన్నాడు. అప్పుడే భీముడు కొడుకైనటువంటి ఘటోత్కచుడు కూడా అక్కడికి వచ్చాడు. పెళ్లి వయసుకు వచ్చిన ఘటోత్కచుడిని చూసి తనకి వివాహం చెయ్యాలని ధర్మరాజు అనుకుంటాడు. సరైన జోడి ఎవరైనా ఉంటే చూడమని కృష్ణుడిని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఒక సంబంధం గురించి చెప్పాడు. నరకాసుడి వధ తర్వాత తన తనయుడు ప్రగ్జ్యోతిష్యపురాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యంలో మురా అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. అతని కుమార్తె కామ కటంకట ఈమెను మౌర్వి అహిలావతి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆమె ఘటోత్కచుడికి భార్యగా సరిగ్గా సరిపోతుందని కృష్ణుడు చెప్పాడు. ఎందుకు సరైన జోడియో కూడా చెప్తాడు. ఈమెకు శక్తిపీఠాల్లో ఒకటైన కామైక్యాదేవి అనుగ్రహం ఉంది. కామైక్యాదేవి ఈమెకు తిరుగులేని కత్తి డాలు ఇస్తుంది. అందువల్ల ఈమెకు అపజయమే లేదని, ఈమె ఘటోత్కచుడికి సరైన జోడి అవుతుందని కృష్ణుడు చెప్తాడు. అలా ఘటోత్కచుడు అహిలావతిని ఎంతో వైభవంగా ఇంద్రప్రస్థంలో పెళ్లి చేసుకుంటాడు. కొన్నాళ్లకు వీరికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఘటోత్కచుడి లాగానే నల్లని శరీరం, కుండలాంటి తలతో పుడతాడు. ఘట అంటే కుండలాంటి తల కలిగినవాడు కాబట్టి ఘటోత్కచుడికి ఆ పేరు వచ్చింది. కొడుకు కూడా అలాంటి పోలికలతోనే పుట్టాడు. చిన్నప్పటి నుండి తన వీరత్వాన్ని చూసి అతనికి బార్బరికుడు అనే పేరు పెట్టారు. బార్బరికుడికి చిన్నతనం నుండి దూకుడు ఎక్కువ. తండ్రిలాగానే ధైర్యం, తెలివితేటలు వచ్చాయి. ఒకసారి ఘటోత్కచుడు బార్బరికుడిని తీసుకుని ద్వారకకు వెళ్తాడు. తన కుమారుడికి మంచి విద్యను అందించాలని శ్రీకృష్ణుని కోరతాడు. అప్పుడు కృష్ణుడు మహిసాగరం అనే చోట నవదుర్గా ఉపాసన చేయమని బార్బరికుడికి చెప్తాడు. కృష్ణుడి మాట ప్రకారం బార్బరికుడు నవదుర్గ ఉపాసకుడు అయ్యాడు. తీవ్రమైన తపస్సు చేశాడు. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో వారంతా బార్బరికుడి ఆశ్రమానికి వెళ్లారు. అది అతని ఆశ్రమం అనే విషయం వారికి తెలియదు. అక్కడ నీటి కోసం భీముడు చెరువులో కాలు పెట్టగానే బార్బరికుడు అడ్డుకుంటాడు. అవి అభిషేకం కోసం వాడే నీళ్లని, వాటిని ముట్టుకోవద్దని హెచ్చరిస్తాడు. ఎదురుగా ఉన్నది సొంత తాత అని గుర్తించలేని బార్బరికుడు మాట వినని భీముడిపై చెయ్యి చేసుకోబోతాడు. ఆ తర్వాత తన ముందు ఉన్నది సాక్షాత్తు తన తాతగారు అన్న విషయం తెలుసుకుని తన కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు. తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే. కావున తన తప్పుకి ప్రాయశ్చిత్తంగా సముద్రంలోకి వెళ్లి ఆత్మార్పణ చేసుకుందామని అనుకుంటాడు. బార్బరికుడిని మెచ్చిన శివుడు, అమ్మవారు ప్రత్యక్షమై నీ చావు కృష్ణుడి చేతిలోనే ఉంటుందని చెప్తారు. ఆ సమయంలోనే అమ్మవారు బార్బరికుడికి 3 దివ్యమైన బాణాలను ఇస్తుంది. ఆ బాణాలలో మొదటిది టార్గెట్ ని గుర్తిస్తుంది, రెండవది శత్రువులు కాని వారిని గుర్తిస్తుంది, మూడవది మిగిలిన అందరినీ క్షణాలలోనే బూడిద చేసేస్తుంది. ఇది ఇప్పుడున్నటువంటి మన మిసైల్ టెక్నాలజీని గుర్తు తెస్తుంది. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. బార్బరికుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. అయితే బార్బరికుడు బలహీనుల వైపు పోరాడతానని చెప్పి తన తల్లికి మాటిస్తాడు. ఇక్కడ పాండవులు 5 మరియు కౌరవులు 100 మంది కనుక పాండవుల వైపు తన కొడుకు పోరాడతాడని చెప్పి బార్బరికుడు తల్లి అనుకుంటుంది. బార్బరికుడు తన 3 బాణాలు తీసుకుని బయలుదేరాడు. తన తాతను కలుసుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాన్ని ముగించడానికి ఎవరికి ఎన్నాళ్ళు పడుతుంది అని ఒక ప్రశ్న వచ్చింది. అందులో అందరూ 18 రోజులు, 25 రోజులు, నెల రోజులు అని చెప్తున్నారు. కానీ బార్బరికుడు ఒక క్షణంలో ఈ మొత్తం యుద్ధాన్ని ముగిస్తానని తన 3 బాణాల శక్తి గురించి వివరిస్తాడు. ఈ సభ ముగిశాక కృష్ణుడు ఒక బ్రాహ్మణుడి వేషంలో బార్బరికుడిని పలకరిస్తాడు. శ్రీకృష్ణుడు బార్బరికుడిని కురుక్షేత్ర యుద్ధానికి నీ బలం సరిపోతుందా, నీ శక్తిని చూపించు అని అడుగుతాడు. ఒక పెద్ద చెట్టును చూపించి ఆ చెట్టు యొక్క మొత్తం ఆకులతో దండ చేసుకురమ్మని అంటాడు. అయితే ఇక్కడ కృష్ణుడు బార్బరికుడికి తెలియకుండా ఒక ఆకుని తన కాలి కింద దాచాడు. అయితే ఇక్కడ బార్బరికుడు తన 3 బాణాలను ప్రయోగించగా ఒక బాణం కృష్ణుడి కాలి చుట్టూ తిరుగుతుంది. మీ కాలి కింద ఒక ఆకు ఉందని బార్బరికుడు కృష్ణుడితో చెప్తాడు. ఆయన కాలు తీయగానే ఆ ఆకును కూడా తీసుకొచ్చి దండగా కృష్ణుడి ముందు ఉంచుతాడు. ఆ బాణాలతో బార్బరికుడు కురుక్షేత్ర యుద్ధానికి వస్తే ప్రమాదమని కృష్ణుడు అనుకుంటాడు. పైగా బార్బరికుడు ఎవరు బలహీనంగా ఉంటే వారి వైపు పోరాడతానని చెప్పాడు. కాబట్టి ఎటువైపు సైన్యం తక్కువగా ఉంటే అటువైపు నుండి పోరాడుతూ మిగతా సైన్యం మొత్తాన్ని నాశనం చేస్తాడు. చివరకు మిగిలేది బార్బరికుడు ఒక్కడు మాత్రమే. కావున బార్బరికుడికి ఆలోచనలో స్థిరత్వం లేదని కృష్ణుడు గుర్తిస్తాడు. కాబట్టి వెంటనే బార్బరికుడిని ఒక దానం అడుగుతాడు. ఆ దానం ఏంటంటే బార్బరికుడు తన తలను తీసి ఇవ్వాలని. వచ్చిన వారెవరో బార్బరికుడికి బాగా అర్థమవుతుంది. తన ప్రయాణం ఇక ముగిసిందని అర్థం చేసుకుని తన తలను ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. కానీ బార్బరికుడు ఇక్కడ కృష్ణుడిని ఒక వరాన్ని కోరుకుంటాడు. అదేంటంటే యుద్ధం మొత్తం తాను చూసే వరాన్ని ఇవ్వమని అడుగుతాడు. కురుక్షేత్ర యుద్ధం మొత్తం ముగిసి
ముగిసే వరకు నీ శిరస్సుకు నేను ఆ శక్తిని ప్రసాదిస్తానని కృష్ణుడు చెప్తాడు. బార్బరికుడి ఆఖరి కోరిక మేరకు కురుక్షేత్ర యుద్ధంలో ఒక ఎత్తైన కొండ మీద ఆ శక్తివంతమైన 3 బాణాలపైన తన తలను ఉంచుతాడు. బార్బరికుడు మొత్తం కురుక్షేత్ర యుద్ధాన్ని చూస్తాడు. యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు వారి యొక్క వీరత్వాల గురించి చెప్పుకుంటారు. ఇవన్నీ కాదని ధర్మరాజు బార్బరికుడిని అడుగుతాడు. దానికి బార్బరికుడు మీరు గెలవడానికి కారణం ఆ నారాయణుడి స్వరూపమైన శ్రీకృష్ణుడి మహిమ అని చెప్తాడు. ఇక్కడ బార్బరికుడి గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే బార్బరా అంటే మనిషి కానివాడు అని అర్థం. చాలా ఫారెన్ లాంగ్వేజెస్ లో బార్బరా అంటే క్రూయల్ అని అర్థం. మనుషుల యొక్క మనస్తత్వాన్ని ఆలోచనలను అర్థం చేసుకోలేని వాడే బార్బరికుడు. అయితే ఇప్పటికీ కూడా బార్బరికుడిని పూజించేటటువంటి ఆలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఖాతుశ్యామ్ ఆలయం. ఈ ఆలయం రాజస్థాన్ లోని శిఖర్ జిల్లాలో ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత బార్బరికుడి తలను కతు అనే ఈ ప్రదేశంలో పాతి పెట్టినట్టుగా చెప్తారు. వారు పాతి పెట్టినప్పుడు ఆ ప్రదేశం అంతా ఎడారిలా ఉండేది. కానీ కాలక్రమేణా అక్కడ పల్లెలు వెలిశాయి. ఒక వ్యక్తి అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు అతనికి అనుకోకుండా ఒక స్కల్ కనిపించింది. అది చూడడానికి ఎంతో పెద్దగా మరియు విచిత్రంగా ఉందంట. అలాగే ఇప్పటికీ కూడా ఆ గుడిలో ఉన్నటువంటి విగ్రహంలో ఆ స్కల్ అలాగే ఉందని నమ్ముతారు. ఆ స్కల్ కోసం తవ్విన ప్రదేశాన్నే ఇప్పుడు శ్యామ్ కుండ అనే పేరుతో పిలుస్తున్నారు. ఫ్రెండ్స్, బార్బరికుడి జీవితానికి సంబంధించినటువంటి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరణించిన 16 రోజుల తర్వాత కర్ణుడు ఎందుకు తిరిగి వచ్చాడు? బ్రతికి ఉన్నంత కాలం కర్ణుడు దాన ధర్మాలు చేశాడు. కానీ చనిపోయిన తర్వాత కర్ణుడికి ఎందుకు శిక్ష లభించింది? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? తన బాల్యం నుండి కూడా కర్ణుడు దాన ధర్మాలు చేశాడు. కర్ణుడి దగ్గర వచ్చిన వాళ్ళకి ఖాళీ చేతులతో ఎప్పుడు కూడా వెనుకకి పంపలేదు. కర్ణుడి దగ్గర అభేదమైన కవచకుండలాలు ఉండేవి. ఈ కవచకుండలాలు అమృతంతో తయారు చేయబడింది. ఏ అస్త్రంతో కూడా దీన్ని ఛేదించలేరు. అందుకని దేవరాజు ఇంద్రుడు అతడి కవచకుండలాలను దానంగా అడిగాడు. ఖాళీ చేతులతో పంపడం కర్ణుడి స్వభావం కాదు. అందుకని వచ్చినవాడు దేవేంద్రుడు అని తెలిసి కూడా తన కవచకుండలను దానం చేశాడు. ఈ ఒక్క గుణం కారణంగా అతన్ని అందరూ కూడా నేడు కూడా గౌరవిస్తున్నారు. కురుక్షేత్ర యుద్ధం 17వ రోజు కర్ణుడు అర్జునుడితో నేరుగా యుద్ధం చేశాడు. కవచ కుండలాలు లేకపోయినా అర్జునుడు అతన్ని చంపలేకపోయాడు. కానీ శాపం కారణంగా తన రథం యొక్క చక్రాలు భూమిలోకి కూరుకుపోయినప్పుడు అతను వాటిని తీసుకోవడానికి కిందికి దిగి ధనుసుని పక్కన పడేసి వాటిని తీశాడు. అలాంటి నిస్సాయిత పరిస్థితిలో అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పగా అతనిపై బాణాన్ని ప్రయోగిస్తాడు. బాణాల వల్ల గాయపడిన కర్ణుడు కింద పడిపోయాడు. అతన్ని చంపడానికి ఎన్నో బాణాలు అర్జునుడు ప్రయోగిస్తాడు. అయినప్పటికీ కర్ణుడు చావడు. ఎందుకంటే అతను చేసిన దానాల కారణంగా యముడు అతని దగ్గరికి వెళ్ళలేకపోతాడు. స్వయంగా యముడు యుద్ధ భూమిలోకి వచ్చి అతన్ని రక్షిస్తూ ఉంటాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడి రూపాన్ని ధరించి కర్ణుడి పుణ్యం మొత్తాన్ని కూడా తీసుకుంటాడు. కర్ణుడు తన మొత్తం పుణ్యాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చేశాడు. దాని తర్వాత అర్జునుడు వేసిన బాణానికి అతను మరణిస్తాడు మరియు తను స్వర్గానికి వెళ్తాడు. స్వర్గంలో కూడా అతనికి ఒక దండన లభిస్తుంది. అది విన్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. స్వర్గంలో వెళ్ళిన తర్వాత కర్ణుడికి బంగారం తినమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకని కర్ణుడిని బంగారం తినమని ఆదేశిస్తారు? కర్ణుడు స్వర్గంలో వెళ్ళగానే అతన్ని అందరూ కూడా బంగారంతో తయారు చేసిన రథాలతో పువ్వులతో స్వాగతం పలికారు మరియు అతన్ని బంగారంతో తయారు చేసిన బంగ్లాలో తీసుకెళ్లారు. అక్కడ ఉన్న గదులన్నీ కూడా బంగారంతోనే ఉన్నాయి. అలాంటి సమయంలో కర్ణుడికి తను చేసిన దాన ధర్మాలలో ఎక్కువగా బంగారమే దానం చేశాడు అని తలుచుకుంటాడు. అతని దానంపై అతనికి గర్వం వస్తుంది. దాన ధర్మాల వల్ల అతనికి స్వర్గమైతే దొరికింది, కానీ భోజన సమయంలో పుణ్యాత్ములందరికీ కూడా మంచి భోజనం దొరుకుతుంది. కానీ కర్ణుడికి మాత్రం బంగారంతో తయారు చేసిన భోజనం దొరుకుతుంది. అప్పుడు కర్ణుడికి కోపం వచ్చి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతాడు, ఓ దేవేంద్ర, ఎందుకని అందరికీ మంచి భోజనం పెట్టి నాకు మాత్రం ఇలా బంగారు భోజనం పెట్టావు అని అడుగుతాడు. అప్పుడు దేవేంద్రుడు, కర్ణ, నువ్వు గొప్ప దానవీరుడివి. నువ్వు నీ జీవితంలో ఎన్నో దాన ధర్మాలు చేశావు. అంతెందుకు స్వయంగా నాకు కూడా నీ కవచకుండలను దానంగా ఇచ్చావు. నువ్వు ప్రతిసారి అందరికీ బంగారం వెండి దానంగా ఇచ్చావు, కానీ ఎప్పుడు కూడా నీ పూర్వీకులకి తర్పణం ఇవ్వలేదు. అది విన్న తర్వాత కర్ణుడు ఆశ్చర్యపోతాడు. దేవేంద్ర, మీరు చెప్పింది నిజమే. బ్రతికి ఉన్నప్పుడు నా పూర్వీకుల గురించి నాకు తెలియదు. అందుకని ఎవరిని కూడా ఏమీ సమర్పించలేదు. అలాగే అన్నదాన మహత్యం గురించి నాకు ఎక్కువగా తెలియదు. నన్ను క్షమించండి. దీనికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి, నేను చేస్తాను అని చెప్తాడు. అప్పుడు దేవేంద్రుడు కర్ణుడికి 16 రోజుల గడువు ఇస్తాడు. భూమికి వెళ్లి అన్నదానం చేయమని ఆదేశిస్తాడు మరియు అతని పూర్వీకులకి తర్పణం ఇవ్వమని చెప్తాడు. దాంతో కర్ణుడు భూమి మీదికి వచ్చి పాండవులను కలిసి వారితో ఈ పుణ్య కార్యాలన్నీ కూడా చేయిస్తాడు.
16 రోజుల తర్వాత స్వర్గానికి వెళ్తాడు మరియు మంచి భోజనాన్ని అందుకుంటాడు. సనాతన ధర్మంలో ఎవరైనా చనిపోతే 16 రోజుల వరకు వారి కుటుంబ సభ్యులు వస్త్రాలతో ఆహార పదార్థాలతో దానం చేస్తారు. దీనివల్ల చనిపోయిన తమ కుటుంబ సభ్యులకి స్వర్గం దొరుకుతుంది అని భావిస్తారు. అందుకని ఈ సమయంలో ఎలాంటి దాన ధర్మాలైనా వాళ్ళు చేస్తారు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.